ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పాదపద్మంకు నమస్కరిస్తూ తపోవన పారాయణంలో ఈరోజు విషయం అశ్వం వృత్తాంతం. ఇదే షిరిడీ సాయి అవతారంలో కూడా ఒక మహమ్మదీయులు తప్పిపోయినటువంటి గుర్రాన్ని ఎక్కడ ఉన్నదో చెప్పడం అనేటువంటి సన్నివేశం షిరిడీ సాయి అవతారంలో కూడా జరిగింది. సత్యసాయి అవతారంలో కూడా అటువంటి సన్నివేశమే ఒకటి వచ్చింది. స్వామి ఉరవకొండలో చదువుకునే రోజులలో అక్కడ జట్కా బండి నడుపుకునే ఒక పేద మహమ్మదీయుని గుర్రం కనిపించలేదు. అతడు స్నేహితులతో ఊరంతా గాలించాడు. ఎంత వెదిగినా గుర్రం జాడ తెలియలేదు. అప్పుడు వారు సత్యం దగ్గరకు వచ్చి అడిగితే ఆ గ్రామానికి 1.5 మైళ్ళ దూరంలో ఉన్న తోపులో ఉంటుంది, చూడమన్నాడు. వెళ్ళి చూస్తే అక్కడ గుర్రం హాయిగా గడ్డి మేస్తూ కనిపించింది. ఆనాటి నుంచి ఉరవకొండలోని మహమ్మదీయులు సత్యం పట్ల ఎంతో ప్రేమను అభివృద్ధి గావించుకున్నారు. 13 సంవత్సరాల వయసు గల సత్యం చూపిన ఈ లీల గురించి చుట్టుప్రక్కల గ్రామాలకు వ్యాపించిపోయింది. షిరిడీ సాయినాథుడు కూడా ఇదే విధంగా ఔరంగాబాద్ జిల్లాలోని తూప్ఖేడా గ్రామంలో జీను భుజాన వేసుకుని తప్పిపోయిన గుర్రం కోసం తిరుగుతున్న చాంద్ పాటిల్ను చూసి జాలితో దగ్గరలోని కాలువలో వెదుకమని పలికాడు. అక్కడ క్షేమంగా ఉన్న తన గుర్రం కనిపించగా అతని ఆనందానికి హద్దు లేకపోయింది. అయితే ఈ అశ్వం ఏమిటి? మనకు అన్వయించుకున్నప్పుడు చంచలమైన చిత్తం అనే అర్థం అశ్వమునకు. అశ్వం ఎప్పుడు కూడా ఏదో ఒక అవయవం, తోకో చెవులో ఏదో ఒకటి కదిలిస్తూనే ఉంటుంది. అశ్వం అంటే నిరంతరము కదిలేది. అశ్వం అంటే స్వారీ చేసే గుర్రమని భావిస్తారు. అది బాహ్య రూపం. అశ్వము నిరంతరము కాలైనా తోకైనా చెవి అయినా కదిలిస్తూ ఉంటుంది. కాబట్టి అశ్వం అంటే చంచల తత్వము. అశ్వమేధం అంటే చంచలమైన మనస్సును భగవంతునికి అర్పితము గావించటమే. అశ్వత్థ వృక్షము కూడా అంతే. రావి చెట్టు అంటాం. గాలి లేకున్నా దాని ఆకులు కదులుతూనే ఉంటాయి. మానవుని మనస్సు కూడా జాగ్రత్త స్వప్నములందు కదులుతూ ఉంటుంది. అశ్వములు బలి ఇవ్వటం అంటే మన మృగతత్వమును బలి ఇవ్వమని అర్థం. మృగములను తెచ్చి బలి ఇవ్వమని కాదు అంటారు భగవాన్ బాబా. చంచలమైన మనస్సుని అరికట్టుకోవడం. మరొక సన్నివేశం, నటన సూత్రధారి నర్తకిగా నాట్యం చేసిన సన్నివేశం. బాబా వారే ఒక సందర్భంలో ఒక చక్కని నాట్యాన్ని చేయవలసిన అవసరం వచ్చింది. దివ్య బాలుడైన సత్యం ఉరవకొండలో చదువుకునే రోజులలో ఆ పాఠశాల అభివృద్ధి కోసం ఆ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు ఆనాటి ప్రఖ్యాత నర్తకి అయిన ఋష్యేంద్రమణి నాట్యాన్ని ఏర్పాటు చేశారు. ప్రకటనలు ప్రచురించారు. కానీ ఏదో అననుకూలం వల్ల ఆమె రాలేకపోయింది. అప్పుడు ప్రధానోపాధ్యాయుడైన లక్ష్మీపతి గారు ఒకటే దిగులు పడిపోసాగారు. అప్పుడు సత్యం ఆయన దగ్గరికి వెళ్ళి, సార్, మీరు భయపడకండి, ఆ ఋష్యేంద్రమణి చేసే నాట్యం నేనే చేస్తాను అన్నాడు. అప్పట్లో ఋష్యేంద్రమణి తలపైన ఒక సీసా పెట్టుకొని సీసా పైన పళ్ళెం పెట్టి దానిపైన జ్యోతులు వెలిగించి నృత్యం చేస్తూ క్రిందనున్న చేతి రుమాలను నోటితో తీసేది. సార్, ఆమె హ్యాండ్ కర్చీఫ్ను మాత్రమే నోటితో తీసేది. నేను సూదిని కంటితో తీస్తాను. చేసేది ఋష్యేంద్రమణే అని చెప్పండి అన్నాడు సత్యం ప్రిన్సిపల్ గారితో. ఆనాటి సన్నివేశాన్ని స్వామి స్వయంగా ఇలా తెలియజేస్తున్నారు. జడ వేసి డ్యాన్స్ ఆడేటప్పుడు జడతో ఇట్లా అట్లా అనాలి కదా, అందుకని పెద్దగా దండిగా కట్టారు. వారు జడని ఇక్కడ కట్టారు, అక్కడ కట్టారు, పడిపోకూడదు కదా. సరే, గజ్జి కట్టి ఒక డొక్కు కారులో తీసుకొని వచ్చారు. ఋష్యేంద్ర వచ్చింది అని ప్రజలు టిక్కెట్లు దండిగా కొన్నారు. ఇంతలో వాయిద్యం మొదలు పెట్టేసరికి నేను గజ్జలను శ్రావ్యంగా హృదయాన్ని కదిలించే విధంగా కదిలించాను. అందరూ మైమర్చిపోయారు. హెడ్ మాస్టర్ వచ్చి బాటిల్ నా తలపై పెట్టారు. మరో టీచర్ వచ్చి దానిపై ప్లేటు పెట్టి జ్యోతులు వెలిగించారు. ఎందుకని? లోపల వాటిని కనిపించుకున్నానేమోననే అనుమానం కదా ఈ మానవులకు.
వాద్యాలు వాయించడం మొదలుపెట్టారు. ఇక నేను కంటికి కనిపించకుండా గిరగిర తిరుగుతూ ఉన్నాను. డ్యాన్స్ చేస్తూనే క్రిందకు వంగి సూదిని కంటితో తీశాను. అందరూ చప్పట్లు కొట్టారు. అప్పుడు కలెక్టరు ఒక మెడలు తెచ్చి నాకు వెయ్యాలని వచ్చాడు. అతని పేరు హార్సీ, బ్రిటిష్ వాడు. నన్ను ముట్టి మెడలు వేయాలన్నాడు. నేను ముట్టనివ్వను అన్నాను. నేను నీ బ్రదర్ లాంటి వాడిని, ఋషేంద్రమణి అనుకునే కలెక్టర్ మాట్లాడుతున్నాడు అనమాట. నేను నీ బ్రదర్ లాంటి వాడిని, నేను ఈ మెడల్ని నీ మెడలో వేస్తాను అన్నాడు అతను. నేను నీ సిస్టర్ లాంటి దానిని, ఆ మెడల్ నా చేతికి ఇవ్వండి అన్నాను నేను. స్క్రీన్ వెనుక నుండి హెడ్ మాస్టర్ చెబుతున్నారు, ఆయన కలెక్టరు, నీవు అట్లా అనకూడదు, తీసుకో అని. కానీ నేను ఋషేంద్రమణిగా వచ్చాను కదా, నేను ముట్టనివ్వనన్నాను. అందరూ క్లాప్స్ కొట్టి కలెక్టర్ గారిని చేతికిచ్చి రండి అని అనడంతో చివరకు ఆయన చాలా నిరాశతో చేతికిచ్చి వెళ్ళిపోయాడు. ఇక మరునాడు కడప డిస్ట్రిక్ట్ బోర్డు ప్రెసిడెంట్ రామసుబ్బమ్మ గారు వచ్చి, ఋషేంద్రమణి గారి వల్లనే ఈ స్కూల్ బిల్డింగ్ కు తగినంత డబ్బు సహాయం జరిగింది, ఆమెకు సత్కారం చేయాలనే ఉద్దేశంతో ఒక పెద్ద చీర తెచ్చాము అని ఋషేంద్రమణి గారు అంటూ స్టేజీ మీదకు పిలిచారు. ఎక్కడి నుండి వస్తుంది ఋషేంద్రమణి? అందరూ చూస్తున్నారు. నేను ఒక నిక్కరు వేసుకుని పరిగెత్తుకుని వచ్చాను. అక్కడ ఒక పోలీసు ఉండి నన్ను అడ్డగించాడు. అప్పుడు మా హెడ్ మాస్టరు, నిన్నటి ఋషేంద్రమణి ఆ బాలుడే, వెళ్ళని అన్నారు. నన్ను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు కడప రామసుబ్బమ్మ నన్ను గట్టిగా ఎత్తుకొని ముద్దు పెట్టుకొని, నాయన ఎంతో గౌరవాన్ని తెచ్చిపెట్టావు ఈ చిన్న వయసు లోపల. మన భారతదేశంలో ఇలాంటి వారంతా ఉంటున్నారా అని ఎంతో పొగిడింది. ఆనాటి నుండి ఆమెకు స్వామి అంటే చాలా ప్రేమ. ఎక్కడికి పోయినా ఆమె స్వామిని గురించి చాలా చెప్పేది. ఆ విధంగా ఆనాడు ఉరవకొండ స్కూలుకు ప్రదర్శనను అందించాము అని స్వామి తాను చిన్నప్పుడు స్త్రీగా అభినయించి సదస్సులను పరవశులను గావించిన ఘట్టాన్ని తెలియజేశారు. భగవంతునికి ఈ విశ్వమంతా రంగస్థలమే. ఆనాటి నుంచి లీలా మానుష వేషధారి అయిన సత్యసాయి పరమాత్ముడు తన మధుర మనోహరమైన గానంతో, ఆనంద నృత్యంతో జగత్తునంతా సమ్మోహితం చేస్తూనే ఉన్నాడు. మరొక ఘట్టం 1940 మార్చి 8వ తేదీ నాడు ఒక విచిత్రం జరిగింది. సత్యాన్ని ఒక తేలు కుట్టిన కారణంగా ఆ బాలుని శరీరం మొద్దుబారిపోయి అతడు బాహ్య స్మృతి కోల్పోవడం, ఉరవకొండ అంతా ఈ విషయం ప్రాకిపోయి అందరూ ఆందోళన చెందడం జరిగింది. ఆ ప్రాంతాలలో తేళ్ల విషయం ప్రాణాంతకంగా ఉండేది. సత్యానికి వెంటనే ఇంజక్షన్లు, మందులు వాడినా ఏమీ ప్రయోజనం కనిపించలేదు. క్రమంగా 1-2 రోజులకు సత్యం లేచి తిరగసాగాడు. కానీ అప్పటి నుంచి అతని శారీరక మానసిక స్థితిలో పూర్తి మార్పు కనిపించసాగింది. ఆ బాలునిలో గూఢంగా ఉన్న పరమాద్భుతమైన దివ్య చైతన్యం ఒక్కసారిగా మేల్కొన్నట్లయింది. షిరిడీ సాయినాథుడు తన అనంతమైన దివ్య శక్తుల్ని ఈ బాలుని రూపంగా ప్రస్ఫుటంగా ఆవిష్కరింపబోతున్నాడు. సత్యం నిర్లిప్తంగా ఏదో ఆలోచిస్తూ పద్యాలు పాడటం, శ్లోకాలు చదవడం, వేదాంత విషయాలు చెప్పడం అందరికీ విచిత్రంగా అనిపించసాగింది. కొన్నాళ్ల తర్వాత భగవాన్ బాబా ఎదుట ఒక వ్యక్తి ఉపన్యాసం ఇస్తూ, స్వామికి తేలు కొట్టడం వల్ల ఆనాటి నుంచి దివ్యశక్తులు వచ్చాయి అన్నాడు. తరువాత స్వామి తమ ఉపన్యాసంలో, ఇప్పుడు మాట్లాడిన వ్యక్తి స్వామికి తేలు కొట్టడం వల్ల దివ్యశక్తులు వచ్చాయి అని అన్నాడు. అతన్ని ఒక 100 తేళ్లతో పుట్టించుకొనమనండి, ఎన్ని దివ్యశక్తులు వస్తాయో చూద్దాం అన్నారు. ఈ సన్నివేశం కేవలం ఒక నిమిత్తం మాత్రమే తప్ప మరొకటి కాదు. ఒక 2 నిమిషాలు. ఒకనాడు సత్యం అంతర్ముఖుడై ఉండి పక్క ఇంట్లో నారాయణ శాస్త్రి గారి భాగవతం తప్పులతో చదువుతున్నాడు. ఆ శాస్త్రిని ఇటు పిలుచుకొని రండి అన్నాడు. కొందరు వెళ్ళి ఈ విషయం చెబితే, ఆ పిల్లవాడేమిటి, నేను చదివే భాగవతంలో తప్పులు పట్టడం ఏమిటి అని ఆ పండితుడు రాలేదు. కానీ సత్యం పట్టుదల వల్ల పెద్దలు వెళ్ళి ఆయన బతిమిలాడి పిలుచుకొని వచ్చారు. సత్యం ఆయన చదివిన తప్పులన్నీ చెప్పి
పురాణాలలో కొన్ని ప్రశ్నలు వేశాడు. నారాయణ శాస్త్రి పండితుడు సత్యం ప్రతిభకు ఆశ్చర్యపడి అతనిలోని దివ్యత్వం గురించి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఈనాటికి భగవాన్ బాబా పాండితీ ప్రకర్షతో కేవలం పుస్తకాలలో మంత్రాలలో మాత్రమే భగవంతుణ్ణి వెతుకుతూ ఎట్ట ఎదుట మానవాకారం ధరించి ఉన్న అవతార పురుషుణ్ణి గుర్తించలేనటువంటి ఒకసారి పుట్టపర్తిలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జరిగే యజ్ఞానికి కొందరు వేదాంత విశారదులైన పండితులు వచ్చారు. వేదికపై యజ్ఞం చేస్తున్నారు. వారికి భగవాన్ బాబా దివ్యత్వం మీద నమ్మకం లేదు. అందువల్ల వారికి సాయినాథునిపై ప్రేమ భక్తి ఏర్పడలేదు. ఆ భావంతోటి ఆ ఉదాసీనతతో ఒక పండితుడు మంత్రోచ్చారణ చేస్తూ ఒక మంత్రాన్ని తప్పుగా పలికాడు. అయినా ఆ వేదోచ్చారణ ఎవరికి తెలుసులే అని ముందుకు వెళుతున్నాడు పండితుడు. అప్పుడు సాయి భగవానుడు ఒక్కసారి ఆయన వైపు చూసి, శాస్త్రి సరిగ్గా చదువు అన్నారు. అంతే, ఆయన ఒళ్ళు తలదరించింది. అప్పుడు స్వామి ఆ మంత్రాన్ని మధుర స్వరంతో పలకడం ఆరంభించారు. వారంతా దిగ్భ్రాంతి చెంది స్వామి స్వరంతో స్వరం కలిపి చెప్పసాగారు. పండితులందరూ కూడా అలా పండితుల యొక్క వేదోచ్చారణను కూడా స్వామి చిన్న వయసు. సాయిరామ్.